నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్థానిక సంస్థల ఎన్నిక వ్యూహంపై కాంగ్రెస్ కీలక మథనం. సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం. పార్టీ విధానాలని తప్పుబట్టే వారిపై కఠినంగా ఉండాల్సిందే. భేదాభిప్రాయాలుంటే అంతర్గతంగా చర్చించాలన్న పీసీసీ. సమాఖ్య స్ఫూర్తి దెబ్బతీసేలా యూజీసీ కొత్త నిబంధనలు. వర్సిటీలను కేంద్రం అధీనంలోకి తీసుకోవాలని చూస్తోందన్న కేటీఆర్. బుజ్జగింపు రాజకీయాలు చేయబోమన్న ప్రధాని. దేశమే తొలి ప్రాధాన్యమన్న మోదీ. రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న విద్యుత్ వాడకం. ఇవాళ అత్యధికంగా 15,752 మెగావాట్ల వినియోగం. వలసదారుల పట్ల అమెరికా అనుచిత ప్రవర్తనపై విపక్షాల ఆగ్రహం. అమర్యాదగా వ్యవహరించకుండా చర్చలు జరుపుతున్నామన్న జైశంకర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సీఎల్పీ సమావేశం జరిగిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సుదీర్ఘంగా సీఎల్పీ సమావేశం జరిగింది. కులగణన, ఎస్సీ వర్గీకరణపై విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా నేతలకు దిశానిర్దేశం చేసినట్లు మహేష్ కుమార్ తెలిపారు. ఫిబ్రవరిలోనే అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించి 2 బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ గురిపెట్టింది. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకున్నప్పటికీ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ సీఎల్పీ సమావేశం జరిపింది. ఇటీవలే కొందరు ఎమ్మెల్యేలు ఓ హోటల్లో సమావేశమైనట్లు వార్తలు రావడంతో పాటు పార్టీ నిర్ణయాలను సొంత నేతలే వ్యతిరేకిస్తుండటంతో సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భేటీలో నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై విపక్షాల విమర్శిస్తున్న వేళ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ ఆధ్వర్యంలో అవగాహన కల్పించినట్లు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకువెళ్లేలా దిశానిర్దేశం చేసినట్లు వివరించారు. రాష్ట్ర అప్పులు, ఆదాయం పథకాలపై నేతలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించినట్లు చెప్పారు. మొదటిసారిగా భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ని ఇలా ప్రజల ముందు అసెంబ్లీ ద్వారా ఉంచడం జరిగింది. దీంట్లో ఊహాజనితంగా వాస్తవాలు తెలియక బీసీ సంఘాలని, బీసీ నాయకుల్ని, బీసీ జనాన్ని తప్పుదో పట్టించే విధంగా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మాట్లాడే తీరుని వాస్తవాలతో పర్ఫెక్ట్ డాక్యుమెంట్ తో ప్రజలకెళ్లి వివరించి కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ఘనమైన కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకోవాల్సిందిగా కూడా శాసనసభ్యులకు సూచించడం జరిగింది. అదేవిధంగా ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ కూడా ఏ విధంగా శాస్త్రబద్ధంగా చేశామో, ఎంత నిజాయితీగా చేశామో ఇది కూడా ప్రజలకు తీసుకోవాల్సిందిగా శాసనసభ్యులకు సూచించడం జరిగింది. ఎమ్మెల్యేలు భోజనం పెట్టుకోవడంలో తప్పేం లేదు. ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి అనుమానాలను కూడా చాలా వరకు నివృత్తి చేయగలిగినాం. కులగణన, ఎస్సీ వర్గీకరణ విజయవంతమైన నేపథ్యంలో 2 బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మహేష్ కుమార్ తెలిపారు. సూర్యాపేటలో కులగణనపై రాహుల్ గాంధీతో, మెదక్లో ఎస్సీ వర్గీకరణపై మల్లికార్జున ఖర్గేతో సభ జరుపుతామని తెలిపారు.
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇంకా కష్టపడి పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం లాంటిదని, తమలో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అందరూ ఒక కుటుంబం, సీఎం గారి నుంచి మొదలుపెట్టి ఒక కుటుంబం. ఆ కుటుంబాలు అంతే ఉంటాయి. చిన్న చిన్న కుటుంబంలో నలుగురు ఉంటేనే అప్పుడప్పుడు చిన్న చిన్న డిస్ప్యూట్లు వస్తాయి. దాన్ని మేము ఇంటర్నల్ గా పరిష్కరించుకుంటాం తప్ప ఈ రోజు జరిగింది మాత్రం ప్యూర్ గా తెలంగాణలో 99% జిల్లా పరిషత్ కైవసం చేసుకోవాలి. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు అది 15 రోజులు 20 రోజులు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలవాలని ముఖ్యమంత్రి గారు తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. సీఎల్పీ సమావేశం తర్వాత హస్తినకు పయనమయ్యారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా అధిష్టాన పెద్దలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. కులగణన, ఎస్సీ వర్గీకరణపై తీసుకున్న చర్యల గురించి అధిష్టానానికి వివరిస్తారని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పు, నామినేటెడ్ పదవుల భర్తీ తదితర అంశాలు చర్చించనున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులను జారీ చేసింది. ఇటీవల జరిగిన వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలకు వివరణ కోరుతూ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. తీర్మార్ మల్లన్న ఇచ్చే వివరణ ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. దేశంలో సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా యూజీసీ కొత్త నిబంధనలు రూపొందించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసిన కేటీఆర్ యూజీసీ నిబంధనలపై అభ్యంతరాలను నివేదిక రూపంలో అందజేశారు. సెర్చ్ కమిటీల బాధ్యతను గవర్నర్కు అప్పగించేలా నిబంధనలు రూపొందించారని భేటీ తర్వాత చెప్పారు. గవర్నర్ల ద్వారా వర్సిటీలను కేంద్రం అధీనంలోకి తీసుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. తర్వాత కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి కేటీఆర్ బృందం సిరిసిల్ల నుంచి కోరుట్ల వరకు NH 360B రహదారిని పొడిగించాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. యూజీసీ మార్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో నిబంధనలు, అందులో మొట్టమొదటిది మాకు అభ్యంతరకరమైనది ఏమి అంటే భవిష్యత్తులో రాష్ట్రాల యొక్క హక్కులను హరిస్తూ ప్రజాస్వామిక అదేవిధంగా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో కూడా సెర్చ్ కమిటీలకు, వైస్ ఛాన్సలర్ నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీలకు రాష్ట్ర గవర్నర్ గారికే బాధ్యత పెడుతూ ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం, ఫెడరల్ స్పిరిట్కి వ్యతిరేకం. ఆ తర్వాత పెద్దలు నితిన్ గడ్కరీ గారిని కూడా ఒక జాతీయ రహదారి జనగామ నుంచి బయలుదేరి ఇవాళ కోరుట్ల దాకా పోయే అవకాశం ఉన్నప్పటికీ సిరిసిల్ల కాడనే టర్మినేట్ అవుతా ఉంది. NH 365B సిరిసిల్ల నుంచి కోరుట్ల దాకా పొడిగించినట్టయితే మార్గమధ్యంలో వేములవాడ ఉంది, జగిత్యాలలో కొండగట్ట ఆలయం ఉంది, పక్కనే ధరంపూర్లో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఇటు టెంపుల్ టూరిజంని కూడా ప్రమోట్ చేసినట్టు అవుతుంది. అదే మాదిరిగా కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి NH 365Bని మధ్యమానేరు జలాశయం మీదుగా రాజరాజేశ్వర సాగర్ ఏదైతే ఉందో దాని మీదుగా ధవళేశ్వరంలో ఎట్లయితే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ కట్టినారో అట్లాగే మిడ్ మానేర్ మీదుగా కూడా ఒక రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ కట్టి వేములవాడ మీదుగా కోరుట్ల దాకా తీసుకుపోయి అక్కడ NH 63 వస్తుంది, దానికి కలపండి అని చెప్పి కూడా గడ్కరీ గారిని కోరాం. పరిశీలిస్తానని వారు కూడా చెప్పారు. ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ కాకుండా పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీ తెచ్చిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే వారిని ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. ఫ్లిక్స్ బస్ ఇండియా, ఈటో భాగస్వామ్యంతో హైదరాబాద్, విజయవాడ మధ్య ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పొన్నం ప్రారంభించారు. రవాణా శాఖ నిబంధనలు పాటిస్తూ బస్సు సర్వీసులను నిర్వహించే వాళ్లకు తగిన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. We brought a new EV policy, unlimited vehicles, exempting of road tax and registration tax up to 2026 December 31st. So huge response. So many buyers, they are buying EV vehicles because we are seeing now Delhi situation. They can't live there because pollution. So this inner ring road, our honorable CM decided to change every vehicle into EV vehicle, maybe auto or bus, whatever it may be. కాంగ్రెస్కు కుటుంబం ఫస్ట్ అయితే తమకు దేశం ముందు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందరి బాధ్యత అయిన సబ్కా సాత్ సబ్కా వికాస్ను కాంగ్రెస్ నుంచి ఆశించడం అసాధ్యమన్నారు. కాంగ్రెస్ మోడల్ అసత్యాలు, మోసాలు, కుటుంబ రాజకీయాలు, బుజ్జగింపుల కలయిక అని
ప్రధాని విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానమిచ్చిన ప్రధాని మోదీ బుజ్జగింపు రాజకీయాలు తమ విధానం కాదన్నారు. అందరినీ సంతృప్తిపరచడమే తమ మోడల్ అన్నారు. ప్రజా సంక్షేమం కోసం దేశ వనరులను సరైన పద్ధతిలో వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. దళితులు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఎస్సీ ఎస్టీ చట్టాలను బలోపేతం చేశామన్నారు. ఓబీసీ కమిషన్కు కాంగ్రెస్ రాజ్యాంగ హోదా ఇవ్వకపోవటమే బుజ్జగింపు రాజకీయాలకు నిదర్శనమని ప్రధాని ధ్వజమెత్తారు. పార్లమెంటు కొత్త భవనంలో మహిళా సాధికారతకు సంబంధించిన నిర్ణయమే అన్నింటికన్నా ముందు తీసుకున్నట్లు వివరించారు. లోక్సభ ఎన్నికల్లో అంబేద్కర్ను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేసినట్లు చెప్పారు. ఆయనకు తాము భారతరత్న ఇవ్వటం వల్ల కాంగ్రెస్ పార్టీ జై భీమ్ అని నినదించాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు. 2014 के बाद देश को इसका एक नया मॉडल देखने को मिला है और ये नया मॉडल तुष्टीकरण नहीं संतुष्टीकरण पर भरोसा। पहले के मॉडल में खास करके कांग्रेस के कालखंड में तुष्टीकरण, हर चीज में तुष्टीकरण, यही उनका एक प्रकार से औषधि बन गई थी उनकी राजनीति को करने की। तरीका ये होता था कि छोटे तबके को कुछ दे देना और बाकियों को तरसा कर रखना, और जब चुनाव आए तब कहना देखो उनका मिला है, शायद आपको भी मिल जाएगा, और इस प्रकार से झुनझुना बांटते रहना, लोगों के आंखों पर पट्टी बांध करके अपनी राजनीतिक सियासत को चलाए रखना, ताकि चुनाव के समय वोट की खेती हो सके, यही कार्य चलता रहा। అక్రమ వలసదారులను సంకెళ్లు వేసి గొలుసులతో బంధించి అమెరికా వెనక్కి పంపడంపై ఇండియా కూటమి సహా విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. బేడీలు వేసి వెనక్కి పంపడం తగదని, ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అన్నారు. విమానంలో టాయిలెట్కు వెళ్లేందుకు కూడా వలసదారుల్ని అనుమతించలేదని ఠాక్రే, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న చిన్న దేశాలు ఈ విధానాన్ని ఖండిస్తూ ఉంటే మోదీ ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉంటోందని విమర్శించారు. అమెరికాకు అక్రమ వలసదారుల్ని తిరిగి పంపే హక్కు ఉందని, అయితే ఇలా దారుణంగా పంపడానికి వారు నేరస్తులు కాదని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం అన్నారు. ట్రంప్ తన మిత్రుడని చెప్పే ప్రధాని మోదీ ఈ అంశంపై స్పందించాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. मैं ये कहूंगी कि बहुत बातें की गई कि मोदी जी, ट्रंप जी बहुत अच्छे मित्र हैं और मोदी जी ने ऐसे क्यों होने दिया? क्या हम अपना जहाज नहीं भेज सकते थे उनको लेने के लिए? इस तरह से क्या इंसानों के साथ बर्ताव किया जाता है कि उनको हथकड़ियां पहना के, बेड़ियां पहना के भेजा यहाँ पे? क्या विदेश मंत्री को जवाब देना चाहिए? विदेश मंत्री को उनको जवाब देना चाहिए, प्रधानमंत्री जी को जवाब देना चाहिए. ये कोई तरीका है क्या? అమెరికా నుంచి భారతీయులను అవమానకరంగా పంపారన్న విపక్షాల ఆందోళనల మధ్య లోక్సభలో ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. ఈ దశలో విపక్ష సభ్యులు అక్రమ వలసల అంశంపై చర్చకు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మళ్లీ సమావేశమైన విపక్ష సభ్యులు ఆందోళనతో మధ్యాహ్నం 2ంటికి సభ వాయిదా పడింది. మూడోసారి సభ ప్రారంభం కాగానే అక్రమ వలసదారుల అంశంపై విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రకటన చేస్తారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పినప్పటికీ ప్రతిపక్షాలు శాంతించలేదు. ఈ దశలో 3:30కు వాయిదా పడిన సభ తర్వాత జయశంకర్ ప్రకటన తర్వాత రేపటికి వాయిదా పడింది. అమెరికా నుంచి భారత్కు అక్రమ వలసదారుల తరలింపు కొత్తేమీ కాదని విదేశాంగ మంత్రి జయశంకర్ స్పష్టత ఇచ్చారు. 2009 నుంచి ఇలాంటి బహిష్కరణలు జరుగుతూనే ఉన్నాయని వివరించారు. అక్రమ వలసలపై రాజ్యసభ, లోక్సభల్లో ప్రకటన చేసిన విదేశాంగ మంత్రి వాటిని అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని తెలిపారు. వలసల సమయంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారన్న జయశంకర్ అక్రమ వలసలపై కఠిన చర్యలు తీసుకోవడంపై తమ ప్రభుత్వం దృష్టి పెడుతుందన్నారు. ఇతర దేశాల్లో తమ పౌరులు చట్టవిరుద్ధంగా ఉంటే వారిని స్వదేశాలకు తీసుకువెళ్లిపోవడం అన్ని దేశాల ప్రభుత్వాల బాధ్యతని వివరించారు. అన్ని దేశాల అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపించి వేస్తోందన్నారు.
అక్రమ వలసదారుల తరలింపును అమెరికా కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ ఐసీఈ అమలు చేసిందని వెల్లడించారు. తరలిస్తున్న వలసదారుల పట్ల దురుసుగా వ్యవహరించకుండా చూసేందుకు అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. That it is in our collective interest to encourage legal mobility and discourage illegal movement. In fact, illegal mobility and migration has many other associated activities also of an illegal nature. Those of our citizens who have been inveigled into illegal movement themselves become prey to other crimes. They are trapped into both moving and working under inhumane conditions. It is the obligation of all countries to take back their nationals if they are found to be living illegally abroad. The House will appreciate that our focus should be on strong crackdown on the illegal migration industry, while taking steps to ease visas for the legitimate traveler. On the basis of information provided by returning deportees about the agents and others involved, law enforcement agencies will take necessary preventive and exemplary actions. I thank you. So the process of deportation is not a new one. 2009, number of deportees 734. 2010, 799. 2011, 597. 2012, 530. 2023, 670. 2024, 1368. యువతుల నగ్న వీడియోలతో బెదిరింపులకు పాల్పడిన మస్తాన్ సాయి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే బహిర్గతమైన డ్రగ్ పార్టీ వీడియోలపైన ఆరా తీస్తున్న నార్సింగి పోలీసులు మస్తాన్ సాయిని కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్నారు. వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ను లావణ్య పోలీసులకు అందజేయగా వాటి ఆధారంగా డ్రగ్ పార్టీ వీడియోలో ఉన్నవారికి పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో ఇందిరమ్మ ఇళ్లు రాలేదని ఆత్మహత్య యత్నం చేసుకున్న కుమారి నాగేశ్వరరావు చికిత్స పొందుతూ మృతి చెందారు. కొత్తూరుకు చెందిన నాగేశ్వరరావు గత నెల 23న ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారుల ముందే పురుగుల మందు తాగాడు. గమనించిన అధికారులు వెంటనే ఏటూరు నాగారం ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఎన్ఎస్ఆర్ ఆసుపత్రికి, ఆ తర్వాత వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 2 గంటల సమయంలో మృతి చెందాడు. నాగేశ్వరరావు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో కుటుంబ కలహాలతో ఏఆర్ఎస్ఐపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం పోలీస్ స్టేషన్ ఏఆర్ఎస్ఐగా లక్ష్మీ నర్సు పనిచేస్తున్నాడు. ఆయన స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మాణిక్యపురం. కొద్ది రోజులుగా జరుగుతున్న కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. మృతుని భార్య గోవిందరావుపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తోంది. వీరికి 2 పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్కూల్ వ్యాన్ కింద పడి 4 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. పాఠశాల నుంచి వచ్చిన చిన్నారి స్కూల్ వ్యాన్ దిగి ఇంట్లోకి వెళుతూ ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. పాపను చూసుకోకుండా డ్రైవర్ రివర్స్ తీయడంతో ఎల్కేజీ విద్యార్థి వ్యాన్ కింద పడింది. గమనించిన స్థానికులు చిన్నారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లినా అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పాఠశాలలో ఆడిపాడిన పసిపాప తిరిగిరాని లోకాలకు వెళ్లడం అందరినీ కలిచివేసింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో స్కూల్ బస్సును ఢీకొని ఓ విద్యార్థి మృతి చెందాడు. కొడంగల్ నుంచి మోకెలకు ద్విచక్ర వాహనంపై వస్తున్న 2 విద్యార్థులు ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సును ఢీకొట్టారు. ప్రమాదంలో శ్రీహర్ష అనే విద్యార్థి అక్కడికక్కడే చనిపోగా హర్షనందన్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం హర్షనందన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్టుగూడలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ఉన్న తల్లి కుమారులపై 5 దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఘటనలో తల్లి రేణుక, ఆమె కుమారుడు యశ్వంత్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తల్లి రేణుక పరిస్థితి నిలకడగా ఉండగా యశ్వంత్ పరిస్థితి విషమంగా ఉందని బాధితుడి సోదరుడు వినయ్ తెలిపాడు.
అసలు ఇంకా ఇంత సిటీ నార్మల్ విలేజ్ కాదు, ఏం కాదు, ఇంకా పాపులేషన్ ఉన్న సిటీ. మా అన్న వచ్చేసి కాంటాక్ట్ చేశాడు, తెలియదు, ఐడెంటిటీ లేదు అసలు. వాళ్ళు అసలు ఇక్కడ వాళ్ళు కాదు, ఈ ఏరియా వాళ్ళు అయితే అసలే కాదు. వాళ్ళు అరౌండ్ 9 సీసీ కెమెరా ప్రకారం చెక్ చేస్తే 9 o'clock నుండి ఇక్కడనే సరౌండింగ్లోనే ఉన్నారు. 9 o'clock సరౌండింగ్, మన గల్లీ బయట ఇటు. సో మనకి 2 దారులు ఉన్నాయి లోపలికి రానికే. సో వేరేగా ఉన్నాయి కానీ అది ఎవరికి తెలియదు. సో వాళ్ళు చెక్ చేసారు, ప్రీ ప్లాన్డ్గా ఎవరు లేరు అన్న టైంకి ఒక ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తే 4 వెంకకి వచ్చి అటాక్ చేసి వెళ్ళిపోయారు. మా అన్న అన్కాన్షియస్లో ఉన్నాడు, మా మదర్ కూడా అన్కాన్షియస్లో ఉంది. మా అన్న కొంచెం క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు, సర్జరీ అవుతుంది కానీ ఛాన్స్ కొంచెం తక్కువ ఇచ్చారు. తెలుగు సినిమా పుట్టినరోజుగా ఫిబ్రవరి 6ను జరుపుకోవాలని ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. ప్రముఖ సినీ విశ్లేషకులు రెంటాల జయదేవ్ పరిశోధన పత్రాల ఆధారంగా పూర్తిస్థాయి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద విడుదలైన రోజే తెలుగు సినిమా పుట్టినరోజని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన సమావేశంలో అధ్యక్షుడు భరత్, సినీ నటుడు మురళీమోహన్ తదితరులు హాజరై తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకను నిర్వహించారు. ఇక నుంచి ఏటా ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలోనే అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే తెలుగు సినిమా పుట్టినరోజున చలనచిత్ర రంగానికి సంబంధించిన వారంతా ఇళ్లు, కార్యాలయం, థియేటర్ల వద్ద సినిమా జెండా ఆవిష్కరించాలని సూచించారు. జెండా రూపకల్పన బాధ్యతను ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణకు అప్పగించారు. సినీ విశ్లేషకులు రెంటాల జయదేవ్ను ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఇదివరకు నంది అవార్డులు ఇచ్చేవి, ఇవ్వటం మానేసారు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కూడా మనమే మన ఛాంబర్ నుంచి ఎవ్రీ ఇయర్ ఫంక్షన్ చేసి అవార్డులు ఇద్దామని చెప్పిన ఆలోచన చాలా అద్భుతమైన ఆలోచన అండి. డెఫినెట్ గా చేసుకుందాం. ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా మనం ఆధారపడకుండా. ఫిల్మ్ ఛాంబర్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద అసోసియేషన్, మూల అసోసియేషన్ అన్నమాట. మిగిలిన అందరూ కూడా అందులో భాగస్థులమే. ఒక మా ఉండే రైటర్స్ అసోసియేషన్ అవనండి, డైరెక్టర్స్ అవనండి, ఏదైనా అన్ని కూడా ఛాంబర్ లోంచి వచ్చినాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ తరఫున, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తరఫున, లేకపోతే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరఫున దీన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డులు కూడా ఇవ్వటం అనేది చాలా మంచి ఆలోచన. గవర్నమెంట్స్ చేస్తాయి, అది వాటికి దీనికి సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ పేరు మీద చేసినా, మన తెలంగాణ గవర్నమెంట్ ఏ పేరు మీద చేసినా అవి రన్ అవుతాయి. ఛాంబర్ తరఫున ఇండస్ట్రీకి ఒక ఫంక్షన్ పెట్టి ఛాంబర్ ద్వారా ఇండస్ట్రీలో పెద్దల ద్వారా లేకపోతే ఇండస్ట్రీలో ఉన్న అనుభవికుల ద్వారా అవార్డ్స్ డిసైడ్ చేసి ప్రతి సంవత్సరం టేక్ ఆఫ్ ఛాంబర్ ద్వారా చేద్దామనేది ఒక ఆలోచన. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పరిధిలోని పెద్దగోపతిలో విషాదం చోటు చేసుకుంది. రేపల్లె మేజర్ కాలువలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్తో పాటు మరో 2 ట్రాక్టర్పై పొలానికి వెళుతూ ఉండగా అదుపు తప్పి కాలువలోకి దూసుకు వెళ్లింది. నీటిలో ట్రాక్టర్ తిరగబట్టడంతో డ్రైవర్ రవి ఇంజన్ కింద ఇరుక్కుపోయాడు. మిగతా 2 నీటిలోకి దూకి ప్రాణాలతో బయటపడ్డారు. చుట్టుపక్కల వారికి సమాచారం అందించడంతో జేసీబీ ద్వారా ట్రాక్టర్ను బయటకు తీశారు. అప్పటికే రవి మృత్యువాత పట్టడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.